హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు వీడియోని పూర్తిగా అయితే చూడండి, లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీలో ఎంతమంది చెన్నై లవ్ స్టోరీ చూసారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో చాలా రోజులైంది రివ్యూ చెప్పి, ఈ ఛానల్లో వీడియోస్ చేసి చాలా రోజులైంది. సో రెగ్యులర్గా ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో చెన్నై లవ్ స్టోరీ వచ్చేసరికి హీరో గారు కిరణ్ అబ్బవరం గారు, హీరోయిన్ గౌరీ, అండ్ డైరెక్టర్ వచ్చేసరికి రవి నంబూరి. సో ఇతనికి ఫస్ట్ డెబ్యూ ఫిలిం అనమాట ఇది. సాయి గారు ఓన్లీ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీకి సహాయ సహకారాలు అందించారు, అండ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ సాయి గారు. సో ఇంకా దీనిలో ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, సో ఇప్పుడే నేను ప్రీమియర్ అయితే చూసి వచ్చాను. నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ అయితే నాకు చాలా బాగుంది. అంటే ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే ఇందులో ఇంకా ఇంప్రూవ్మెంట్ కనపడింది, అండ్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. సో మేజర్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి డీసెంట్ ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయ్యిద్ది. హీరో రివీల్ అయినప్పుడు చాలా బాగుండిద్ది. సో నెక్స్ట్ ఏమైద్ది అనేది అయితే బాగుంటుంది అనమాట. నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. మనం ఫస్ట్ హాఫ్కి బాగా కనెక్ట్ అవుతాము. అండ్ థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్, అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే సమ్ 20 minutes ఉన్న టైంలో వచ్చే కామెడీ సీన్స్ అయితే నాకు ప్లస్ పాయింట్స్ అయితే అనిపించింది. అండ్ లాస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి తొలి ప్రేమే సాంగ్ ఉంది కదా, తోపు కాదు అని చెప్పి, ఆ సాంగ్ ఒకటే నాకు నచ్చింది మూవీ అంతటిలో. అదొకటే గుర్తుండిపోయే సాంగ్ సినిమా చూసి వచ్చిన తర్వాత నా పర్స్పెక్టివ్లో. సో ఇవి నాకు ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి నాకు ఇందులో హీరోయిన్ ఎమోషన్స్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ ఆర్టిఫిషియల్గా ఉంది. ఆమె చేస్తుంది కానీ, ఆమె ఏడుస్తూ చేస్తుంది కానీ మనకి ఏడుపు రావట్లేదు అనమాట. సో మీరు బేబీ సినిమాలో చూస్తే, ఆమెను చూస్తే ఎలా, వైష్ణవిని చూస్తే మీకు ఎలా అనిపించింది, ఆ ఫీల్ అయితే రాదు. ఆర్టిఫిషియల్గా ఉంది. ఆమెకి ఏడుపు సీన్స్ పనికిరావు, అది నటించలేకపోయింది. సో అది బాగా కనపడుతుంది. అందువల్ల మనం ఎమోషన్కి మిస్ అయిపోతాం అనమాట. సో నెక్స్ట్ మైనస్ పాయింట్ కూడా అదే, ఎమోషన్ మిస్ అయిపోయాం. అండ్ ఇంకో మైనస్ పాయింట్ వచ్చేసరికి సెకండ్ హాఫ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఫస్ట్ హాఫ్లో వచ్చి అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎమోషనల్ సీన్స్ అప్పుడు అవి కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు. అసలుకి మణిశర్మ గారి ఎమోషన్ సీన్స్కి ఎలా కొడతారో ఇది అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. అండ్ మైనస్ పాయింట్ మేజర్గా వచ్చేసరికి స్క్రీన్ ప్లే. ఈ స్టోరీకి ఇటువంటి స్క్రీన్ ప్లే సరిపోదు. ఇటువంటి స్క్రీన్ ప్లే తీస్తే ముందుగానే మనం ఐడియా నెక్స్ట్ ఏం జరగబోతుందో మనకు తెలిసిపోయిద్ది, అండ్ ఇంట్రెస్ట్ దొబ్బిద్ది అనమాట. సో స్క్రీన్ ప్లే అయితే సెకండ్ హాఫ్లో బాగలేదు. ఆ స్క్రీన్ ప్లే వల్ల మనకి టోటల్ మూవీకే డిస్టర్బ్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకో మైనస్ పాయింట్ వచ్చేసరికి ఆర్ట్ ఆఫ్ ద ప్లాట్ పాయింట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది ఇంటర్వ్యూలోనే తెలిసిపోయింది మనకి. సో అలాంటప్పుడు ఇంక నెక్స్ట్ సెకండ్ హాఫ్కి ఎవరికి ఇంట్రెస్ట్ అనిపించదు. నేను గమనించాను ఆడియన్స్ని కూడా. అంతగా నా పక్కన కూర్చున్న ఫ్రెండ్స్ కూడా చూశారు సినిమా, అంతగా ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఏముండిద్ది అనుకుంటారు. కానీ సెకండ్ హాఫ్లో ఒక 20 minutes అయిపోయిన తర్వాత 30 minutes నుంచి కొంచెం ఊపు అందుకుంటుంది స్టోరీ. అండ్ మళ్ళీ లాస్ట్ 20 minutes అంతగా ఏముండదు. సో ఆ స్క్రీన్ ప్లేలో ఫస్ట్ 20 minutes, లాస్ట్ 20 minutesని వాళ్ళు కరెక్ట్గా అటు ఇటు కొంచెం చేంజ్ చేసి, కొంచెం వర్కౌట్ చేసి, ఇంటర్వెల్లో వచ్చే మెయిన్ పాయింట్ తీసుకొచ్చి లాస్ట్లో పెట్టుకొని ఉంటే నిజంగానే కల్ట్ బొమ్మ అయ్యేదేమో నా ఫీలింగ్. సో ఇది డైరెక్టర్ చాయిస్ కాబట్టి ఆ ఎమోషనల్కి వెళ్ళాలనుకున్నారు. అదైతే నాకు కొంచెం మిస్ మ్యాచ్ అయిపోయింది అనిపించింది. ఆల్రెడీ మనం ఇలాంటి కథలు చూసేసాము, డైరెక్ట్గా కాకపోయినా ఆ మెయిన్ పాయింట్ ఈ సినిమాలో మెయిన్ పాయింట్ అదే. మనకి 7/Gలో కానివ్వండి, ఎందుకంటే ప్రేమంట కానివ్వండి, అండ్ ఈ లవ్ ప్లాట్ కాకుండా రిమైనింగ్ వేరే గోపాల థీమ్ కానివ్వండి, ఈ మూడింటిని మనం గుర్తు చేస్తుంది. ఆ నలుగురు కానివ్వండి. సో ఇటువంటి ఛాయలు అయితే ఉంటాయి అనమాట. వాళ్ళు కొంచెం ఆ పాయింట్ని లాస్ట్ దాకా తీసుకొచ్చి లాస్ట్లో థ్రిల్లింగ్ పాయింట్ లాగా చెప్పుంటే సూపర్గా ఉండేది. సో జస్ట్ ఆ సెకండ్ హాఫ్లో వచ్చిన మేజర్ మైనస్ పాయింట్ వచ్చేసరికి స్క్రీన్ ప్లే. దానివల్ల టోటల్ సినిమా డిస్టర్బ్ అయ్యింది. సో
ఇది నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా కామెంట్స్ కూడా నేను చెప్పింది రైట్ అనుకున్న వాళ్ళు కూడా మీరు కామెంట్ చేయొచ్చు. సో, అల్టిమేట్‌గా మనం ఇచ్చే మిర్చీస్ వచ్చేసరికి ఈ సినిమాకి 5 మిర్చీస్‌లో మనం 2.25 మిర్చీస్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట దీనికి. సో, అది గైస్ నా ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.